హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బావున్నారు కదా! మరొక చిన్న ప్రశ్న మీకోసం. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళతోటి వెంటనే గొడవ పడుతున్నారా? మిమ్మల్ని అవమానించిన వాళ్ళకి వెంటనే సమాధానం చెప్పాలని తహతహలాడిపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఒక్కసారి ఆగి ఆలోచించండి. సింహం ఎప్పుడైనా సరే కుక్క మొరిగిందని వెనక్కి తిరిగి మొరగడం చూసారా? లేదు కదా! ఎందుకంటే దాని విలువ ఏమిటో దానికి తెలుసు కాబట్టి. చాణక్యుడు కూడా ఇదే చెప్పాడు. తెలివైన వాడు ప్రతి యుద్ధంలోనూ పోరాడడు. అవసరమైన యుద్ధాన్ని మాత్రమే ఎంచుకుంటాడు. ఈరోజు మనం తెలుసుకుందాం. గొడవ పడకుండా, కోపం పెంచుకోకుండా మన శత్రువుని ఎలా ఓడించాలి అనే 10 సూత్రాలు. మరి మీరంతా రెడీనా? ఫస్ట్ వన్ ద పవర్ ఆఫ్ సైలెన్స్. చాణక్యుడు చెప్పాడు, మూర్ఖులతో వాదించడం అంటే మన శాంతిని మనం కోల్పోవడమే అని. అవునండి. ఎవరో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన మీరు తక్కువైపోతారా? మీరు కూడా అదే స్థాయికి దిగిపోతే మీరు గెలిచారా? లేదు కదా! మరి మీరు కూడా వాళ్ళలాగే మారిపోయారు. అంతే కదా! ఒకసారి ఒక వ్యక్తి మన గౌతమ్ బుద్ధుడిని అవమానించాడట. బుద్ధుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరికి ఆ వ్యక్తి అడిగాడట, "మీకు కోపం రాలేదా? నేనింతగా అవమానించాను కదా!" అని. బుద్ధుడు వెంటనే చిన్న నవ్వు నవ్వి, "నువ్వు నాకు ఒక బహుమతి ఇచ్చావు. అది నాకు అక్కర్లేదని నేను తీసుకోలేదు. మరి అది ఎవరిది?" అని అన్నాడట. వెంటనే ఆయన సిగ్గుపడ్డాడట. "హ్మ్. మీ మౌనం కొన్నిసార్లు మీ గొప్ప ప్రతీకారంగా మారుతుంది." ఇక రెండవది, మీ ఎదుగుదలతో సమాధానం చెప్పండి. చాణక్యుడు చెప్పాడు, శత్రువుని ఓడించే గొప్ప మార్గం ఏమిటంటే మీ విజయం మాత్రమే. మీరు విజయం సాధిస్తే మీ శత్రువు ఏ మాత్రం మాట్లాడలేడండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? స్కూల్లో ఒక అమ్మాయి రంగు చాలా తక్కువగా ఉంటుంది. అందరూ ఎగతాళి చేసేవారట. ఆమె ఏడవలేదు. ఆమె బాగా చదువుకుంది. ఇప్పుడు ఆమె డాక్టర్. ఆమెను ఎగతాళి చేసిన వాళ్ళంతా ఆమె హాస్పిటల్ బయట అపాయింట్మెంట్ కోసం వేచి ఉన్నారు. విజయం సాధించిన వ్యక్తికి వివరణలు అవసరమే ఉండవు. అర్థమైంది కదా! ఇక మూడోది, మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోండి. శత్రువు కోరుకునేదేంటి? మీకు కోపం రావాలి. అసహనం అయిపోవాలి. మీరు బాధపడాలి. ఎందుకంటే మీ ఎమోషనల్‌గా మీరు వీక్ అయిపోతే తను గెలుస్తాడు కాబట్టి. తన మనసుని జయించిన వాడిని ఎవ్వరూ ఓడించలేరండి. అవును. ఇక అసలు విషయానికొస్తే ప్రతి వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మీరు కోపంతో స్పందించారు. అది మీ ఇమేజ్‌ని దెబ్బతీస్తుంది. ఎదుటి మనిషి గెలిచాడు. అదే మీరు నవ్వుతూ ప్రశాంతంగా ఉంటే అతను ఓడిపోయాడు కదా! అది. ఇక నాలుగవది చాలా ఇంపార్టెంట్. అందరికీ అన్ని విషయాలు చెప్పకండి. అవును. మీ రహస్యాల్ని ఎవరితోటి పంచుకోవద్దు. కొంతమంది స్నేహితుల్లా ఉంటారు. కానీ మీ బలహీనతల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవునండి. ఒక వ్యాపారవేత్త తన ప్లాన్ అందరికీ చెప్పేసాడట. కానీ తన ఫ్రెండ్ అదే ఆలోచనతోటి కంపెనీని ప్రారంభించాడు. అతను ఆ అవకాశాన్ని కోల్పోయాడు కదా! అందుకే నిశ్శబ్దంగా కష్టపడండి. ఫలితాలే మాట్లాడతాయి కదా! ఇక ప్రతి యుద్ధం మీదే కాదు. అవునండి. ఇది ఐదో సూత్రం. సింహం ప్రతి జంతువుతోటి పోరాడదు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే పోరాడదు. బుద్ధిమంతుడు కూడా తన శక్తిని సరైన సమయంలోనే ఉపయోగిస్తాడు. ఎవరో సోషల్ మీడియాలో మీ పైన కామెంట్ చేశారు అనుకోండి. వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందా? లేదు కదా! కొన్ని యుద్ధాలు పట్టించుకోకపోవడమే మన విజయంగా మారతాయి. అర్థమైందా మీకు? ఇక ఆరవ మంత్రం. మీ వాల్యూని పెంచుకోండి. అవును. మిమ్మల్ని గౌరవించని వారిలోని మార్చడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయకండి. మీ విలువను పెంచుకోవచ్చు. ముందు మీ ఫోన్ కాల్స్‌కి గానీ, మీ మెసేజెస్ గానీ స్పందించని వాళ్ళు మీరు ఎదిగిన తర్వాత మీ అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తారు అన్న విషయము మర్చిపోకండి. మీ విలువ పెరిగితే మీ శత్రువుల ప్రవర్తన కూడా ఆటోమేటిక్‌గా మారుతుంది. ఇక సెవెంత్ వన్, క్షమించడం నేర్చుకోండి. క్షమించడం అనేది మన వీక్‌నెస్ కాదు. అది మన స్ట్రెంగ్త్ మాత్రమే.
క్షమించడం బలవంతుల యొక్క లక్షణం. క్షమించడం వల్ల ముందుగా మీరు మీ హ్యాపీనెస్‌ని, మీ శాంతిని పొందుతారు. అర్థమైందా? ఇక ఎనిమిదోది, మీ సమయాన్ని కాపాడుకోండి. అనవసరమైన విషయాలకు దాన్ని ఖర్చు పెట్టకండి. శత్రువుతో వాదించడంలో గంటలు, గంటలు గడిపేస్తాం. ఫోన్ స్క్రోల్ చేయడంలో కూడా అంతే. కానీ మన కలల కోసం 30 నిమిషాలు కేటాయించడానికి మనకి టైమే ఉండదు కదా! మీ సమయం మీ జీవిత కరెన్సీ. శత్రువుపై ఖర్చు చేస్తారా? లేక మీ ఫ్యూచర్‌పై పెట్టుబడి పెడతారా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఇక తొమ్మిదవది, సహనం అనే ఆయుధం. అవునండి. సహనం ఉన్న వ్యక్తిని ఓడించడం చాలా కష్టం. వెదురు చెట్టు 4 సంవత్సరాలు అసలు ఏ మాత్రం పెరగదు. ఐదో సంవత్సరం మాత్రం వేగంగా వెదుగుతుంది. ఎందుకు? ఎందుకంటే అది ముందుగా తన వేర్లను భూమిలో బలంగా నాటుకుంటుంది. అలాగే మీ ఎదుగుదల కూడా కొంత సమయం తీసుకుంటది. సహనాన్ని కోల్పోవద్దు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది పదోది, మీ జీవిత లక్ష్యంపై దృష్టి పెట్టండి. అవును. మీ శత్రువు మీ జీవితంలో ఒక చిన్న అధ్యాయం మాత్రమే. తన్నే మీ జీవితం చేసుకోకండి. కానీ మీ కలలు మొత్తం పుస్తకం. చిన్న అధ్యాయం కోసం మొత్తం పుస్తకాన్ని పాడు చేసుకుంటారా ఎవరైనా? అస్సలు కాదు కదా! లక్ష్యం మీద దృష్టి పెట్టిన వ్యక్తిని ప్రపంచం ఏ మాత్రం ఆపలేదు. ఇక ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? గొడవ పడడం అనేది గెలుపు కాదండి. ప్రశాంతంగా ఉండి ఎదగడం నిజమైన గెలుపు. మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తిని ఓడించాలంటే కోపంతో కాదు, గొడవతో కాదు, ప్రతీకారంతో అసలే కాదు. మీ వ్యక్తిత్వంతోటి, మీ సహనంతోటి, మీ విజయంతోటి ఓడించండి. ఓడించి చూపించండి. మీ సైలెన్స్ మీ శక్తి. మీ సహనం మీ ఆయుధం. మీ విజయం మీ ప్రతీకారం. మీ ఎదుగుదల చూసి శత్రువే తన తప్పు తెలుసుకునే రోజు అదే మీ అసలైన గెలుపుగా మారుతుంది. ఓకే. ఈ వీడియో గనక మీకు ఉపయోగపడితే కామెంట్ బాక్స్‌లో ఒక చిన్న మాట రాయండి. నేను గొడవ కాదు, నా ఎదుగుదలనే ఎంచుకుంటున్నాను అని. ఈ సందేశాన్ని అందరికీ తెలియచేయండి. అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లు మీ అర్చన నవకోటి, మైండ్ సెట్ కోచ్ ఫర్ ఉమెన్ అండ్ టీన్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.